హాయ్ ఫ్రెండ్స్, టాటా పంచ్ ఈవీ మనకి సిటీలో ఎకో మోడ్ డ్రైవింగ్ లో ఎంత రేంజ్ వస్తుందో మీకు ప్రాక్టికల్ గా ఈ వీడియోలో నేను డ్రైవ్ చేశాను సిటీలో. ఓకే, ఎకో మోడ్ లో పెట్టి చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే, ఇప్పుడు బ్యాటరీ చూడండి, 100% ఉంది బ్యాటరీ. రేంజ్ మనకి 311 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, మోడ్ కూడా చూడొచ్చు మీరు, ఎకో మోడ్ అది. ఓకే, ఇక్కడ చూస్తే ఓడోమీటర్ 12,000 కిలోమీటర్స్ తిరిగాను ఆల్రెడీ. ఓకే, మనము ఈరోజు చెక్ చేద్దాం అనుకునేది ఏంటంటే ఎకో మోడ్లో రియల్గా అసలు మనకి సిటీలో ఎంత రేంజ్ వస్తుంది, రియల్ రేంజ్. ఓకే, అది మీకు నేను డ్రైవ్ చేసి, నేను ఆఫీస్కి 4 పీపుల్తో డ్రైవ్ చేస్తున్నాను, చూపిస్తాను కూడా. వెనకాల ఎంతమంది ఉన్నారు, 2 కిడ్స్, ఫ్రంట్ సీట్లో నేను, బ్యాక్ మా వైఫ్ ఉంటారు. ఓకే, మొత్తం ట్రిప్ రీసెట్ చేస్తున్నాను. ఓకే, ట్రిప్ రీసెట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందని ట్రిప్ని రీసెట్ చేసిన ఫ్రెండ్స్. 0 మనకి ఇక్కడే కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనే తెలుస్తుంది ట్రిప్లో. ఓకే, మనం డ్రైవ్ చేసే కొద్ది రేంజ్ 311 చూపిస్తుంది. ఓకే, స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ డ్రైవింగ్. ఓకే, డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాటరీ పర్సెంటేజ్ చూద్దాం. 70% ఉంది. ఆల్మోస్ట్ 228 రిమైనింగ్ రేంజ్ చూపిస్తుంది. ఇప్పటికి 71 కిలోమీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రిప్ లో చూడొచ్చు, నేను ఆల్రెడీ డ్రైవింగ్ లో ఉన్నాను సిటీలో. ఓకే, అంటే 30%కి మనము 71 కిలోమీటర్స్ తిరిగాం ఫ్రెండ్స్. ఓకే, 30%కి ఇంకా నాకు 228 చూపిస్తుంది. ఓకే, మనము ఇంకా డ్రైవ్ చేద్దాము సిటీలో. మనకి మీరు ఏసీ చూడండి, ఏసీ 2 మీద ఉంది, 2 పోల్స్ 2 పెట్టాను, 22 degrees సెంటిగ్రేడ్. ఓకే, ఏసీ ఆన్లో చూసారా, 22. అంటే 100% నుంచి సేమ్ మెయింటైన్ చేస్తున్నాను. ఏసీ ఆన్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నాను, ఎక్కడ నేను ఏసీ అనేది ఆఫ్ చేయలేదు. ఓకేనా? మళ్ళీ చెక్ చేద్దాం. ఇప్పుడు 70% ఉంది బ్యాటరీ. మనకి ఆల్మోస్ట్ 71 కిలోమీటర్స్ వెళ్ళాము. ఇంకా తిరుగుదాం ఒకసారి నేను టెస్ట్ చేస్తున్నా. ఓకే, మనకేంటంటే సిటీలో ఎక్కువ రేంజ్ రావడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే 70% క్లియర్గా చూడండి, 70% అయింది. 81 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, 81. ఇంకా 220 చూపిస్తుంది, అంటే 81 అంటే 220, ఆల్మోస్ట్ 300 మనకి. ఓకే, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఇంకా నేను 50, 60, మ్యాక్సిమం 70 కన్నా, అంటే ఫ్లైఓవర్స్ మీద ఖాళీగా ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్ మీద 70 రేంజ్లో వెళ్తా, ఫాస్ట్ స్పీడ్. 70 బిలోనే మ్యాక్సిమం. మన సిటీలో అంతకన్నా ఎక్కువ వెళ్ళాము కదా. రేంజ్ కూడా మీకు చెప్తున్నాను ఎంత డ్రైవ్ చేస్తున్నా అనేది. రీజన్ రేటు 3 పెట్టుకోవాలి మీరు, అప్పుడు మీకు కొంచెం ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తే పర్సంటేజ్ చూడండి ఒకసారి, మీరు జూమ్ చేస్తే ఒకసారి 50%కి వచ్చాం. ఓకే, 50%కి మనకి ఎంత, 134 కిలోమీటర్స్ తిరిగాం ఫ్రెండ్స్. ఓకే, 134. ఓకే, 134 అంటే మీరు అర్థం చేసుకోండి, 50 అంటే ఇంకొక 50 కిలోమీటర్స్కి అది 164 చూపిస్తుంది. ఓకే, అంటే దాదాపు మీరు ఇంకా 130, 140 వేసుకున్నా సరే మనకి దగ్గర 300 కిలోమీటర్స్ ఇంకా తిరగవచ్చు. అంటే 50%కి మీకు చూస్తే మీకు ఎంత కిలోమీటర్స్ తిరిగా, 134. మళ్ళీ ఒకసారి చూపిస్తాను అది మీకు రేంజ్. మళ్ళీ టెస్ట్ చేద్దాము. 50 నుంచి నేను స్టార్ట్ చేశాను బండి. ఓకే, మ్యాక్సిమం నేను ఇక్కడిక్కడే తిరుగుతున్నాను, ఇటు సైబర్ సిటీ ఆఫీస్కి. ఓకే, అంటే హైటెక్ సిటీ సైడ్ మాదాపూర్. మళ్ళా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బ్యాటరీ వచ్చేసరికి 30% ఫ్రెండ్స్. 30% 192 కిలోమీటర్స్, అంటే 70% బ్యాటరీకి 192 కిలోమీటర్స్ తిరిగా ఫ్రెండ్స్. ఇంకా 30% ఉంది, 99 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది.
ఓకే, సేమ్ ఏసీ అదే 22% ఉంది. అంటే మనకి చూసుకుంటే ఇప్పటికి 70% ఆల్మోస్ట్ 192 కిలోమీటర్స్ తిరిగాం సిటీలో. ఓకే, రేంజ్ అనేది మనకి ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గర 300 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, నేను 20% వరకు నడపాలని చూస్తున్నాను, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అంత డేర్ అంటే చేయొచ్చు డేర్, కానీ మీకు ఆల్మోస్ట్ 20%కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చూపిస్తాను ఒకసారి. మళ్ళీ మ్యూజిక్ సిస్టమ్ కూడా నేను ఆన్ చేసుకుంటాను. ఏసీ కూడా చూడండి 22 ఉంది. అయితే మ్యూజిక్ కూడా విత్ 4 people సిటీ. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 22 కిలోమీటర్స్, 22% ఉంది బ్యాటరీ. ఆల్మోస్ట్ 211 కిలోమీటర్స్ అంటే 212 కిలోమీటర్స్ తిరిగారు ఫ్రెండ్స్. ఓకే, అంటే 78% బ్యాటరీకి మనము 211 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 212. పెట్రోల్ కాస్ట్ ఎంత పడిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన కారు ఈవీ కారు, పెట్రోల్ కార్ అదే మనకి 5 కిలోమీటర్ ఎంత ఛార్జ్, ఈవీ కార్కి ఎంత ఛార్జ్ పడుతుందో మీరు స్క్రీన్ షాట్ లో చూడొచ్చు. పెట్రోల్ కార్కి ఎంత ఛార్జెస్ పడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకైతే ఆల్మోస్ట్ 150 రూపీస్ ఇంట్లో ఛార్జింగ్ పెడతా కాబట్టి నాకు ఖర్చు అయింది 150. ఓకే, అదే పెట్రోల్ కాస్ట్ చూస్తే మీకు 12 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తే మీకు 1600 పడుతుంది. 15 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తే మీకు 1333 పడుతుంది. ఓకే, అదే 18 కిలోమీటర్స్ అయితే 1100. ఎంత డిఫరెన్స్ ఉందో చూడాలి ఫ్రెండ్స్. ఎలా క్యాలిక్యులేట్ చేశానో కూడా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తాను.